లోపలికి వచ్చి ఒక 5 రౌండ్లు వేస్తే అక్కడ అలాగే వెళ్తున్నది. నాకు రేపు గొంతు పట్టింది చూస్తారా. యాక్చువల్లీ శివరాత్రి రోజు అందరూ శివుడి దగ్గరికి వెళ్తారు, మేము మాత్రం రాముడి దగ్గరికి వస్తాం. అదే మా రూల్, అదే మా ఊరు రూల్ అలాగే ఉంటుంది. మా సైడ్ ఈ స్టేట్ ఎలాగ ఉంటుందో కింద కామెంట్ చేయండి. బాగుంది కదా, చుట్టూ దీపాలతో బాగా అలంకరించారు, నీటిగా అలంకరించారు. అవి వెళ్ళి మంత్రాలు తప్ప ఇంకెట్లే సార్. అబ్బా క్రౌడ్ మాత్రం ఫుల్ అయిపోయింది, క్రౌడ్లో వచ్చాను ఫుల్గా అయిపోయింది, చాలా గట్టిగా ఉంది. ఫైనల్లీ టెంపుల్లోనికి వెళ్తున్నాను. టెంపుల్ లోపల ఫోన్ యూజ్ చేస్తే వాళ్ళు యూజ్ చేయకపోతే ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు శివాలయంలో, ఇదే శివాలయం. ఇప్పుడు శివాలయంకి వస్తే లైన్ కట్టండి. శివాలయం లైన్ కూడా జరుగుతుంది. ఈరోజు 2 దర్శనాలు అయిపోతుంది. ఫైనల్లీ శివాలయంలోకి వస్తాను. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. శివాలయంకి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. మా పరమేశ్వరుడికి పంచామృతం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. పరమేశ్వరుడు పంచామృతం అభిషేకం జరుగుతుంది. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. లాస్ట్ ఫైనల్లీ ఇక్కడికి వెళ్ళి వచ్చా. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. 5:30 అయిపోయింది ఎర్లీ మార్నింగ్. జాగారం ఉండి అయిపోయింది. ఇంకా కాళ్ళు చేతులు ఎక్కువ చేస్తున్నాయి. అయిపోయాక అక్కడ కోనేటి ఉంటుంది, కోనేటి చూపించాను కదా, అక్కడ నీళ్ళు మునిగేస్తా. ఇంకా అయిపోయింది. 1 గంటకల్లా ఇంటికి వెళ్ళిపోతాం. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. కోనేటిలో మనడానికి వస్తాం అందరూ. అయిపోయింది ఈరోజు కోనేటిలో. అయితే కోనేటిలో మునగడానికి వచ్చాం అందరూ, మునిగేస్తున్నాం, స్నానం చేసేస్తున్నాం. కోనేటిలో స్నానం చేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫైనల్లీ స్నానం చేసేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ స్నానాలు చేస్తున్నారు. నేను మాత్రం చూడడానికి మాత్రం బురదకున్నా సరే నీట్గా ఉంది. కొంచెం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇక బాగా ఆల్రెడీ ఐస్ టేస్ట్ మాత్రం హైలైట్ ఒక లెక్కల్లో ఉంది. అయిపోయింది. 2 బుడగలు 3 బుడగలా ఆల్రెడీ మీకోసం ఇంకోసారి పెడతాను.